ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాన్ని కూడా ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ యొక్క దర్శనాలు కూడా భక్తులు చేసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం సిద్దిపేటలోని మోహిన్పూర్లో ఉన్నటువంటి వెంకటేశ్వర దేవాలయంలో ప్రస్తుతం మనం ఉన్నాం. భక్తులు కిక్కిరిసి నుంచి ఉదయం 4 గంటల నుంచే ఈ యొక్క ఉత్తర ద్వారాన్ని దర్శనం చేసుకొని ఈ యొక్క స్వామివారిని ఆశీస్సులు కూడా తీసుకున్న పరిస్థితి. ప్రస్తుతం సిద్దిపేట వెంకటేశ్వర దేవాలయంలో ప్రస్తుతం ఉన్నాం. భక్తులు ఉదయం 4 గంటల నుండి ఈ తండోపతండాలుగా వస్తున్న పరిస్థితి. తన మొక్కులను చెల్లించుకోవడానికి ముక్కోటి ఏకాదశి సంవత్సరానికి ఒకసారి వస్తుంది. దానికి ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకొని స్వామివారి ఆశీస్సులు పొందడానికి ఒక వస్తున్నటువంటి భక్తులు చూస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దానికి సంబంధించి ఒక నిర్వాహకులు సంబంధించి ఇక్కడ చూసుకున్నట్టయితే ఈవో అదేవిధంగా ఈ యొక్క గుడి చైర్మన్ కూడా ప్రస్తుతం మనతో ఉన్నారు. చెప్పండి, అంటే ఎట్లా ఏర్పాట్లు చేశారు, ఎట్లా దర్శనాలు చేసుకుంటున్నారు? జై శ్రీమన్నారాయణ. ముందుగా భక్తులందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. మీ అందరికీ తెలుసు, గత సంవత్సరం లాగానే ప్రతి సంవత్సరం లాగానే మనం వైకుంఠ ఏకాదశి బ్రహ్మాండంగా మన ఆలయంలో జరుపుకుంటున్నాము. ఆ భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ప్రతి చోట మనము కేర్ తీసుకుంటూ ఏర్పాట్లు అయితే దివ్యంగా చేయడం జరిగింది. అదేవిధంగా భక్తులందరికీ కూడా తీర్థప్రసాద వినియోగము, తర్వాత లడ్డు ప్రసాద వినియోగం కూడా నిర్విఘ్నంగా జరుగుతుంది. ఇప్పుడు ఈ దర్శనాలు మనకు రాత్రి వరకు కూడా కొనసాగుతుంటాయి. మన భక్తులందరికీ అసౌకర్యం కలగకుండా కూడా పోలీస్ బందోబస్తు కూడా నిరాటంకంగా బ్రహ్మాండంగా జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా సహకరించి మాతో స్వామివారిని దర్శించి స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుతూ, ఉత్తర ద్వారం అనేది పవిత్రంగా తీసుకుంటారు. వచ్చే భక్తులు ఖచ్చితంగా ఎంతో దైవంగా భావిస్తుంటారు ఉత్తర ద్వారం దర్శించుకోవాలని చెప్పి. ఆ విషయంలో భక్తుల విషయంలో ఏం చెప్తారు సార్ మీరు? స్వామివారి ఏకాదశి ఉపవాసం ఉంటారు కనుక భక్తులు నెమ్మదిగా స్వామివారిని యొక్క తదేకమైనటువంటి చింతతోట, తదేకమైన ధ్యాసతోటి మీకు మెల్లమెల్లగా మీరు ఇబ్బంది పడకుండా, ఎదుటివారికి ఇబ్బంది కలగకుండా క్యూ లైన్లో క్రమశిక్షణ పాటిస్తూ వచ్చి స్వామివారి దర్శనం చేసుకోగలరని కోరుతున్నాము. భక్తులకు అన్ని విధాలైనటువంటి ఏర్పాట్లు, వైట్ పెండాల్స్ వేయడం జరిగినది. క్యూ లైన్స్ కూడా కొద్దిగా మనకు మామూలుగానే వెడల్పుగానే పెట్టము. శ్రమ పడకుండా సంతోషంగా సంతృప్తికరంగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాము. ఉదయం 4 గంటల నుంచి దర్శనాలు చేసుకుంటున్నారు, ఉత్తర ద్వారం ద్వారా దర్శనాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు కూడా భక్తులు చాలామంది వస్తున్నారు. వచ్చే భక్తులకు అంటే పోటెత్తే భక్తులకు ఓపిక కొద్దీ వచ్చి దర్శనం చేసుకోవాలని చెప్పి ఒక ఈవోగా మీరు ఏం చెప్తారు? చివరగా నిదానంగానే రావాలి, స్వామివారిని దర్శనం చేసుకోవాలి. మన తపన ఏమిటి అంటే స్వామివారిని దర్శనం చేసుకోవాలనేటువంటి ఒక ఉత్సుకతతోటి, అదే ఉత్సుకతతోటి ఓం నమో వెంకటేశాయ అనే యొక్క స్వామివారి మంత్రాన్ని జపించుకుంటే మనకు ఉండేటువంటి ఒక బాధలు కూడా నివారణ అయిపోతాయి. నమో వెంకటేశాయ అనుకుంటూ మీరు కొంత ఇబ్బందులు అంటే శ్రమకు ఓర్చినా కానీ తుదకు మనకు స్వామివారితోటి అవన్నీ తీరిపోతాయని నేను భావిస్తున్నాను. మీరు అదే మాదిరిగా రావాల్సిందిగా కోరుతున్నాను. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం ద్వారా భక్తులు దర్శనం చేసుకోవడానికి అంటే ముందుకు వస్తుంటారు. దర్శనానికి భక్తి శ్రద్ధలతో ముందుకు వెళ్తారు. కాబట్టి ఒక నెమ్మదిగా వచ్చి దర్శనం చేసుకుంటూ వెళ్ళాలి. ఓపిక కొద్ది చేసుకుంటే అందరికీ కూడా దర్శనం ఇచ్చే అవకాశం ఉందని చెప్పి స్థానికంగా ఉన్న ఈవో కావచ్చు, గుడి చైర్మన్ కూడా చెప్పడం జరిగింది. కెమెరామెన్ ఎల్లవరితో మహేష్, RTV, సిద్దిపేట జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.